2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవటానికి కారణం ఎవరు అంటే ఇంకెవరు, రెడ్డి సామాజిక వర్గమే అనేటువంటి డిస్కషన్ అప్పట్లో బాగా నడిచింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వైసీపీకి చేయలేదు అని చెప్పి రెడ్డి సామాజిక వర్గం ఆరోపిస్తే మేమంతా కరెక్ట్గానే చేశాము, రెడ్లే చేయలేదు అనేటువంటిది మరొక ఆరోపణ. ఇదంతా ఒకే ఎత్తు అయితే ఆ మధ్య దూరమైన కొంతమంది రెడ్లు ఇప్పుడు మళ్ళీ వైసీపీని ఓన్ చేసుకుంటున్నారా, లేకపోతే ఇది కేవలం పబ్లిసిటీ స్టంటేనా అనేటువంటిదే ఇంపార్టెంట్ ప్రశ్న. మాట్లాడదాం ఇదే టాపిక్పై ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారితో. సార్ నమస్తే. నమస్తే సాధు. ఇంతకుముందు డిజోన్ చేసుకున్నారు వైసీపీని, ఇప్పుడు మళ్ళీ ఓన్ చేసుకుంటున్నారు అనేటువంటిది ఒక టాపిక్, రెడ్లు వైసీపీకి సంబంధించి. నిజమేనా ఈ డిస్కషన్ నిజంగా నడుస్తుందా? వాస్తవమే సాధు. అది అంటే రెడ్డి కమ్యూనిటీ అనేది లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాలన నిర్ణయాలు చాలామంది వ్యతిరేకించారు, అట్లాగే ఈ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం ఒక లీడర్ స్థాయి వ్యవస్థ ఉండేది. ఎప్పుడైతే ఈ వాలంటరీ వ్యవస్థలు, సచివాలయాలు ఇవన్నీ వచ్చేసాయో ఆ లీడర్ల గుర్తింపు లేకుండా పోయింది ఆ రెడ్డిస్కి. అట్లా రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా ఆ గ్రామ స్థాయిలో ఉండే రాజకీయంగా ఉండే లింక్స్ అన్నీ కట్ అయిపోయాయి. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గెలవడానికి ఎవరైతే అందరూ సహకరించారో, గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి గ్యాప్ ఏర్పడింది. ఓకే, ఆ జగన్మోహన్ రెడ్డికి ముందు కోటరీ ఎప్పుడైతే లేయర్స్ ఉండిపోయాయో వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి కనెక్షన్స్ లేవు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల అంశం, అట్లా కొన్ని అంశాలు, రాష్ట్రంలో పరిస్థితులు, దాడులు, అన్యాయాలు, అట్లాగే కబ్జాలు, ఇతరత్ర వ్యవహారాలన్నీ మనం చూసాం. అవన్నీ నచ్చని వీళ్ళంతా ఏం చేశారంటే ఒక్కసారిగా చెబుదామన్నా, వాళ్ళ బాధ ఏమైనా చెప్పుకుందామంటే జగన్మోహన్ రెడ్డి అందుబాటులో ఉండడు. ఇటువైపు చూస్తే బలమున్న రెడ్డి సామాజిక రెడ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దోపిడీలకు పాల్పడ్డారు. మిగతా రెడ్డి సామాజిక వర్గం అంతా బిక్కుమంటూ వాళ్ళు అట్లాగే ఉండిపోయారు. దీంతోపాటు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళలో ఎక్కువ మంది కాంట్రాక్టర్స్ ఉంటారు. జగన్మోహన్ రెడ్డిని నమ్మి కాంట్రాక్టులు చేసిన వర్కులు చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్న రెడ్లుగురులా ఉన్నారు. ఇట్లా ఒకటి కాదు, చాలా అంశాలు. ఆ తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఇంకా 30 ఏళ్ళు నేను పాలించబోతున్నాను అని చెప్పేసి ఏదైతే టీడీపీ మీద, జనసేన పవన్ కళ్యాణ్ మీద అటాక్ చేసుకుంటూ దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఈ అమరావతి రైతుల మీద ఈ దాష్టికాలు ఇవన్నీ గమనిస్తూ ఇవి నచ్చని వాళ్ళంతా కూడా ఏం చేశారంటే రెడ్ల పరువు తీశాడు జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అనే ఉద్దేశంతో అందరూ కూడా మిగతా కమ్యూనిటీలతో పాటు జగన్మోహన్ రెడ్డికి కూడా రెడ్డి సామాజిక వర్గం దూరం జరిగి ఓడించింది. ఓటమిలో వీళ్ళది ఉంది ప్రధాన పాత్ర. ఓడిపోవాలని కోరుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కొన్ని లక్షల మంది రెడ్లు ఉన్నారు జగన్ ఓడిపోవాలని. ఓకే, అటువంటిది ఓడిపోయారు, బాగానే ఉంది, కూటమికి మద్దతు ఇచ్చారు, గెలిచారు, బాగానే గవర్నమెంట్ ఏర్పడింది. తరువాత అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కమ్మ సామాజిక వర్గాన్ని ఏ విధంగా అయితే టార్గెట్ చేస్తూ వాళ్ళని వేధిస్తూ, అంటే ఉద్యోగాల పరంగా కానీ, పోస్టింగ్స్ పరంగా కానీ, ఇంకా ప్రభుత్వ వ్యవస్థల్లో ఉన్న కీలకమైన పోస్టులలో కానీ ఆ సామాజిక వర్గాన్ని దూరం పెడుతూ ఏ విధంగా అయితే చేశాడో ఇప్పుడు కూడా రెడ్డి సామాజిక వర్గాన్ని అదే విధంగా కూటమి గవర్నమెంట్ చేస్తూ ఉంది. తర్వాత ఈ రెడ్డికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు నాతో మాట్లాడినప్పుడు, రెడ్డి సంఘానికి సంబంధించిన వ్యక్తులు రెడ్డి సామాజిక వర్గము ఎదుర్కొంటున్న బాధలు, వాళ్ళ కష్టాలు, నష్టాలన్నీ కూడా టీడీపీ వాళ్ళకి ఒకసారి చెప్పాలి, చెప్పి ఆ విధంగా కాకుండా మమ్మల్ని కూడా అడాప్ట్ చేసుకునే విధంగా ఉండాలి అనే ప్రయత్నాలు కూడా చేసినా కూడా ఇటువైపు నుంచి స్పందన లేదు కూటమి గవర్నమెంట్ నుంచి కూడా. దీంతో వీళ్ళు ఏమైపోయారంటే ఈ 14-15 ఏళ్ళు చూసిన తర్వాత ఈ వివక్ష ఇట్లాగే కొనసాగుతుంది, కూటమి గవర్నమెంటు మనల్ని ఆదరించదు, అట్లాగనేసి ఇక్కడ వ్యవస్థలలో, ఉద్యోగాలలో రెడ్డి అంటే కనుక పక్కన పెట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి వీళ్ళంతా ఏం చేశారంటే
మంచో చెడో జగన్మోహన్ రెడ్డి ఈ ఓటమి తర్వాత అయినా మారతాడు. మనకు జగన్ తప్పక మనల్ని ఎవరు చూసేవాళ్ళు ఉన్నారు. మనల్ని చంద్రబాబు నాయుడు చూడడు, పవన్ కళ్యాణ్ చూడడు, మనల్ని ఎవరు పట్టించుకోరు. కాబట్టి మనమంతా నెక్స్ట్ 29కి జగన్మోహన్ రెడ్డి తన చేసిన తప్పులు గిప్పులన్నీ ఓసారి రెక్టిఫై చేసుకుంటాడు. మనం వెళ్తే ఇంకా జగన్ వైపే నడుద్దాం అనే నిర్ణయానికి వచ్చి ఈ రెడ్డి సామాజిక వర్గం అంతా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా వైసీపీ వైపుకు, జగన్ వైపుకు మల్లుతున్నారు. ఈ విషయము రెడ్లు ఈ విధంగా ఉన్నారనే విషయం కూటమి వాళ్ళకు కూడా తెలుసు. కానీ వాళ్ళు ఎందుకో ఆ రెడ్డి సామాజిక వర్గాన్ని పట్టించుకోవటంలా. వీళ్ళంతా ఏం చేశారంటే మళ్ళీ మనం ఏదైనా ఫైట్ చేస్తే, ఏమైనా పోరాడితే జగన్తోనే పోరాడదాం. ఎందుకంటే ఒకసారి దెబ్బతిన్నాడు కాబట్టి మీరు ఎలా ఉండాలి, మాకేం కావాలి, మీరేం చెయ్యాలి అని మనం జగన్తోనే ఫైట్ చేద్దాం, జగన్తోనే కొట్లాడదాం, జగన్తోనే ఉందాం, జగన్కు మద్దతు ఇద్దాం అనే స్టేజ్కి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా సాలిడ్గా జగన్ వైపుకు మల్లుతోంది. ఓకే, అదే గనక వీళ్ళు లౌక్యంగా రెడ్డి కమ్యూనిటీని కూడా అడాప్ట్ చేసుకుంటే కూటమి కొంత ఎంతో కొంత పర్సెంటేజ్ రెడ్డి కమ్యూనిటీ కూడా వీళ్ళకి అడాప్ట్ అయ్యి ఉండేది. కనీసం వాళ్ళ సాధక బాధలు ఏంటి, రెడ్లు ఏమి ఇబ్బందులు పడుతున్నారు, ఉద్యోగాల పరంగా, ప్రమోషన్ల పరంగా, పోస్టింగుల పరంగా, కాంట్రాక్ట్ వర్కుల పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని పిలిచిన వ్యక్తి ఎవరూ లేరు ఈ కూటమిలో. చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఆ బీజేపీ వాళ్ళు కానీ. అసలు రెడ్లను ఒక మైనారిటీగా తీసి పారేసి వాళ్ళు పట్టించుకోవడం మానేశారు. కాబట్టి ఇంకా మనకు ఉన్న ఏకైక దిక్కు జగన్మోహన్ రెడ్డి అనే స్టేజ్కి వచ్చేసారు. కాబట్టి మనం ఏదన్నా తయారు చేసుకుంటే మంచిగా ఏదన్నా చేసుకుందాం కూడా జగన్నే చేసుకుందాం, జగన్కే మద్దతు ఇద్దాం, జగన్ను గెలిపించే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. ఇంకా మనకి ఇటువైపున మనకు ఆదరణ లభించదు. ఇప్పుడే ఆంధ్రప్రదేశ్లో ఈ కులాల పరంగా, మతాల పరంగా చీలిపోయాయి. కాబట్టి ఇంకా మనకు ఉన్న ఏకైక ఆప్షన్ జగన్మోహన్ రెడ్డి అనే స్టేజ్కి రెడ్డి కమ్యూనిటీ, రెడ్డి లీడర్స్ వీళ్ళంతా కూడా గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి ఎవరైతే రెడ్డి కమ్యూనిటీస్ రాజకీయంగా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళతో పాటు ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు, విద్యావంతులు, నిరుద్యోగులు వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి వైపుకి, వైసీపీ పార్టీకి చేసుకుందామని తీర్మానించుకున్నారు. జగన్ను రెగ్యులర్గా కలుస్తున్నారు. ఇంకా ఇది నెక్స్ట్ ఇంక ఏ వర్గాలు కూటమి నుంచి దూరం అవుతాయో ఇంకా మనం వేచి చూడాలి. ఇంకా రెడ్డి సామాజిక వర్గం కూటమి నుంచి కనుక దూరం అయితే రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ప్లస్ అయి అవునా కాకపోయినా కూటమికి దెబ్బ పడుతుందా? ఎస్. ఇంకొకటి ఏంటంటే రెడ్డి సామాజిక వర్గము ఆర్థికంగా బలమైన సామాజిక వర్గం. అంటే ఒక్కో రెడ్డి ఎట్లా ఉంటాడంటే ఒక 10 ఓట్లనే వేయిస్తాడు. ఓకే, మీరు నేను వేయించకపోయినా మీరు నేనేం చేస్తాం, మన ఓటు వేసుకుంటాం. అది రెడ్డి అనే వ్యక్తి గ్రామ స్థాయిలో విస్తృతమైన పరిచయాలు కలిగి ఉంటాడు, మండల స్థాయిలో విస్తృతమైన పరిచయాలు కలిగి ఉంటాడు, వివిధ సామాజిక వర్గాల వారితో. ఒక రెడ్డి ఏం చేస్తాడు, 1000 ఓట్లు ఏడిస్తాడు. తన ఓటుతో పాటు 1000 ఓట్లు వైసీపీకే ఇస్తాడు. ఆ విధంగా చూసుకుంటే కూటమికి నష్టమే కదా. ఇంకొకటి, ఈ రెడ్డి కమ్యూనిటీలో ఆర్థికంగా బలవంతులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డికి కూడా మద్దతిస్తారు. కాబట్టి ఏదేమైనా కూడా ఒక వర్గాన్ని కూటమి గవర్నమెంట్ దూరం చేసుకున్నట్లే. ఇక్కడ ఇంకొకటి, కూటమి ఏమనుకుంటున్నారంటే ఉన్న పార్టీలు, కమ్మోళ్ళంతా మాతో ఉన్నారు, వీళ్ళంతా కాపులంతా మాతో ఉన్నారు, బీసీలంతా మాతో ఉన్నారు, అప్పటి వరకు ఉన్నారంతే. రేపు 29కి ఏమవుతారో తెలీదు. ఉన్న కాపుల్లో ఒక 50% చీలిపోయి వివిధ రాజకీయ కారణాలతో ఈ కాపులంతా మళ్ళీ జగన్కు మద్దతు ఇవ్వడానికి గ్యారంటీ ఏంటి? ఇదే బీసీలు మద్దతు ఇవ్వడానికి గ్యారంటీ ఏంటి? ఆ రోజుటికి కలిశారు, మిమ్మల్ని గెలిపించారు. రేపు 29కి వీళ్ళంతా కలిసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తారేమో. కాబట్టి కాలం ఎప్పుడైనా మారుతుంటుంది. కాబట్టి ఉన్న పరిస్థితుల్లో
అడాప్ట్ చేసుకోవడమే ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ అడాప్ట్ చేసుకోకుండా అధికార మత్తులో, అధికార మదంతో ఏ వర్గాన్ని చిన్న చూపు చూసినా పక్క పార్టీ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు అధికార మత్తులో ఉన్నారని అనుకోవాలి. రెడ్డి కమ్యూనిటీని వీళ్ళు అడాప్ట్ చేసుకోకుండా దూరం చేస్తున్నారంటే వాళ్ళకి అవసరం లేదేమో. కాబట్టి రెడ్డి కమ్యూనిటీ అంతా కూడా జగన్ వైపే వెళుతోంది. మంచో చెడో జగన్తోనే ఉందాం, జగన్తోనే మనం యుద్ధం చేద్దాం, జగన్ను గెలిపిద్దాం అనే దృష్టితో రెడ్డి కమ్యూనిటీ అంతా సాలిడ్గా జగన్ వైపుకి వెళ్తా ఉంది. రైట్, ఖచ్చితంగా చూద్దాం సార్ రాబోయే రోజుల్లో పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, రెడ్డి సామాజిక వర్గం ఓట్ టర్న్అవుట్ అయితే ఎలా ఉంటుందో ఖచ్చితంగా చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.